సత్య క్రిష్ దగ్గరికి వచ్చి నేను చెప్పిన పని ఏం చేశావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే చెప్పిన పని జరిగింది కాబట్టే మంచం మీద పూలు జల్లాను అని చెప్పేసి అయితే చాలా సిగ్గుపడుతూ అక్కడ ఉన్న సత్యని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే చెప్పు చెప్పు నేను ఎప్పుడు పుట్టానో చెప్పైతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే 1999లో పుట్టావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే అవును చాలా కరెక్ట్‌గానే కనుక్కున్నావు. కానీ ఇప్పుడు నెల డేట్ కూడా చెప్పాలి కదా మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న క్రిష్ అయితే ఏంటేంటి సంవత్సరం కనుక్కున్నాను కదా చాలదా ఇప్పుడు ఈమెయిల్‌కి కూడా పెట్టావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే మరి అవి కూడా తెలుసుకోవాలి కదా! అవి తెలుసుకొనే కదా నువ్వు రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా సత్య వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య సరే సరే అయితే నేను చిన్న క్లూ ఇస్తాను దాన్ని బట్టి నువ్వు కనుక్కో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే సరే చెప్పైతే నేను కనుక్కుంటా ఎలాగో అలాగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే అర్జునుడిని తెలుసుకోగానే ఒక పేరు గుర్తు వస్తుంది. అదే ఒక నెలలో ఉంటుంది. అదే నేను పుట్టిన నెల అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ అయితే ఏంటేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం అవును అర్జునుడి పేరు తలుచుకోగానే ఒక నెల అయితే మనకి థాట్ వస్తుంది. అందులోనే నేను ఆ నెలలోనే పుట్టాను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ మాత్రం నువ్వేదేదో చెప్తున్నావు నాకేమీ అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే బుర్రగొక్కుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.